నేను తెలంగాణలో అదే హైదరాబాద్లో 2 సంవత్సరాలు వర్క్ చేశాను. ఇప్పుడు తెలంగాణ రాకముందు వర్క్ చేశాను, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వర్క్ చేశాను. తెలంగాణ రాకముందు అక్కడున్న మా అన్నదమ్ములు ఎలా ఉన్నారు, తెలుగు అన్నదమ్ములు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఎవరిని ఎగస్టాల్ చేయనివ్వరు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గురించి కొంత రిపోర్టర్స్, అదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో చాలామంది ప్రొటెస్ట్ చేశారు. మీడియా విలేకరులు నా తెలంగాణ అన్నదమ్ములు అందరూ చాలా బాగా మాట్లాడారు. ఇక్కడ ఆంధ్రాలో చేసినట్టు కుల రాజకీయాలు, మత రాజకీయాలు తెలంగాణలో నడవవు. ఎందుకు నడవవు అంటే మా తెలంగాణ అన్నదమ్ములు ఎవరినైనా సరే ఎగస్టాల్ చేయనివ్వరు. కులాన్ని, మతాన్ని అలాంటి ఎగస్టాల్ చేయనివ్వరు. మంచి మనిషా కాదా అని చూసుకుంటారు. అక్కడ ఏదో ఒకసారికి పొరపాటున ఒక గవర్నమెంట్ని నగ్గించారు. వాళ్ళకి తెలుస్తుంది ఏ గవర్నమెంట్ బాగుంటుందో ఏంటో అనేది. వచ్చే ఎలక్షన్కి చూడండి, గవర్నమెంట్ మారిపోద్ది. తెలంగాణ అన్నదమ్ములు ఆంధ్రాలో ఉన్నట్టు కులంతోనో మతంతోనో లింక్ అయి ఉండరు. చాలా మంచోళ్ళు. అది ఎలక్షన్స్ జరగాలి. ఎలక్షన్ జరిగాక ఆ రిజల్ట్ మీకే తెలిసిపోద్ది డైరెక్ట్గా. తెలంగాణ అన్నదమ్ములు ఎంత తెలివైన వాళ్ళు, ఎంత ఎలాంటి వాళ్ళు అనేది అప్పుడు ఉంటుంది ఒక్కొక్కరికి. ఎవడో సీరియల్ ఆర్టిస్ట్ గాడు వచ్చేసి రిపోర్టర్ కింద అంటే పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేస్తే నాకు కూడా ఏమన్నా ఇండస్ట్రీలో ఏమన్నా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి ఏదో హడావిడి చేశాడు. ఇది ఆంధ్ర కాదురా అబ్బాయి, అది తెలంగాణ వాళ్ళు మామూలుగా ఉండదు. వాళ్ళ రాష్ట్రాన్ని సాధించుకోవటానికి ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళు ఎవరైనా ఎగస్ట్రాలు చేస్తే అలాగే బయటికి తరుముతారు. అలాగే చూస్తూ ఉంటాక ఇది ఆంధ్ర కాదు, అది తెలంగాణ. తెలుసుకుంటే మంచిది. అక్కడ ఉన్న టీవీ ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు ఏదో రెచ్చిపోతున్నారు అంతే. ఎందుకు రెచ్చిపోతున్నారో తెలీదు.